హాయ్ అందరికీ. సంవత్సరంకి ఒకసారి యానివర్సరీ, బర్త్‌డే ఎలాగ వస్తాయో అలాగే మా ఇంట్లో సంవత్సరంకి ఒకసారి అయితే ఎగ్ దోస చేసుకుంటాము. అలాగే పెసరట్టు ఉప్మా, గారెలు కూడా చేసుకుంటామనమాట సంవత్సరంకి ఒకసారి. ఎగ్ మసాలా దోసకైతే ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, ఉప్పు, ఆనియన్ అలాగే గార్లిక్ వేసుకొని అయితే పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి. ప్యాన్ అయితే బాగా హీట్ అయింది కదా, ఇప్పుడు దోస బ్యాటర్ అయితే బాగా వేసుకొని ఇంకా దాని మీద పేస్ట్ అయితే ఇప్పుడు చేసాం కదా అదైతే వేసుకోవాలి. కారం అదైతే వేసి బాగా అప్లై చేసిన తర్వాత ఇంకా ఎగ్స్ అయితే వేసుకోవాలన్నమాట. ఎగ్ కూడా బాగా అప్లై చేసిన తర్వాత కింద అయితే బాగా రోస్ట్ అవుతుంది కదా, అయిపోయిన తర్వాత ఇంక టర్న్ అయితే చేసుకొని ఇంకా అది కూడా బాగా వేగిన తర్వాత ఇంకా మనం అయితే సర్వ్ చేసుకోవడమే. వాటితో పాటు పల్లీల చట్నీ కానీ, టమాటా చట్నీ కానీ, అల్లం చట్నీ అయినా బాగుంటుంది అనమాట. ఇంకా అంత అయితే మంచిగా కానించేసాను నేనైతే. ఇంకా ఈ మధ్యనైతే ఏబీసీ జ్యూస్ కూడా అలవాటు చేసుకున్నాను అనమాట. నా వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే చేయండి. బాయ్, థ్యాంక్ యూ.